హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది క్రికెటర్ అవ్వాలనుకుంటారు. అయితే మీరు క్రికెటర్ అవ్వాలనుకుంటే ముందుగా మీ టైం టేబుల్లో ఏది సెట్ చేసుకోవాలో తెలుసా? మీరు క్రికెటర్ అవ్వాలనుకుంటే మీరు మీ టైం టేబుల్లో 2 అవర్స్ వర్కింగ్ కోసం, అంటే మీ వార్మప్ కోసం సెట్ చేసుకోవాలి. ఆ 2 అవర్స్ ఈ వార్మప్ కోసం, ఎక్సర్సైజ్ కోసం కేటాయించారంటే మీరు సెట్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి మీరు అకాడమీలో జాయిన్ అవ్వాలి. క్రికెట్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత మీరు బ్యాట్స్మెన్ అయితే బ్యాట్స్మెన్, లేదంటే బౌలర్ అయితే బౌలర్గా మీ బేసిక్స్కి సంబంధించిన అంతా నేర్చుకొని దాని తర్వాత కొన్ని క్రికెట్ ట్రయల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డిస్టిక్ లెవెల్లో క్రికెట్ ట్రయల్స్ ఇచ్చి మీరు అక్కడ సెలెక్షన్స్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఈ ట్రయల్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అనేది ఎలా తెలుసుకోవాలంటే వెబ్సైటు ఉంటుంది. మన తెలంగాణకు సంబంధించిన క్రికెట్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. అందులో అనౌన్స్మెంట్ ఉంటుంది. అందులో డైలీ మీరు చెక్ చేస్తే అందులో మీకు తెలిసిపోతుంటుంది. దాని తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్ లాగా ఉంటాయి కదా పాతవి, ఆ దాంట్లో చెక్ చేస్తుంటే మీకు అందులో న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కానీ లేదంటే ఏదైనా లాస్ట్ పేజీలో కానీ ఇవ్వడం జరుగుతుంది. అలా మీరు రోజు చెక్ చేసుకొని మీరు ఇలాంటివి చేసినట్టయితే మీరు క్రికెటర్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు మీ లైఫ్లో, మీ లైఫ్ స్టైల్లో ఈ వర్కౌట్ అనేది ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. లేదంటే క్రికెటర్ అవ్వడం చాలా కష్టం, నార్మల్గా అయితే చాలా కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.